ఇక మరోవైపు బీఆర్ఎస్ బాహుబలి బహిరంగ సభకు కౌంట్ డౌన్ షురూ అయింది. తెలంగాణ అంతా గులాబీ సభపైనే చర్చించుకుంటుంది. ప్రత్యర్థి పార్టీలు సైతం ఈ సభపైనే మాట్లాడుతున్నాయి. ఇక మరోవైపు ఓర్గల్లు గర్జనకు ముందే విపక్షాలు తర్జన భర్జన పడుతున్నాయని కారు నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. నిధులు నీళ్లు నియామకాలు అన్నీ నిలువు దోపిడి, పిడికిలెత్తితే కాల్చి చంపిన రక్త చరిత్రల రాపిడి, పదవుల కోసం పెదవులు మూసిన మోసాలతోనే గోసా తెలంగాణ రేషా. చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు, అది తెలంగాణ తల రాతను మార్చిన నవ వసంత ఋతువు. విపక్ష దోపిడి ఇంకా చెప్పాలంటే ఎలకతుర్తిలో ఇవాళ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరికొత్త చరిత్ర నమోదు కానుంది. వాస్తవానికి ఇప్పుడు గులాబీ దళపతి కేసీఆర్ ప్రసంగంపైనే అందరి దృష్టి ఉంది. అయితే గంటన్నర పాటు కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా రైతులు ప్రజా సమస్యలపై సభలో ప్రస్తావించనున్నారు. ఇక ఇప్పటి వరకు సీఎం రేవంత్ పేరును కేసీఆర్ ఉచ్చరించలేదు. ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న కేసీఆర్ సాయంత్రం 5:30 సభ వేదిక వద్దకు గులాబీ బాస్ చేరుకునున్నారు. ఇక ఈ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ సభస్థలి నుంచి లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఇక్కడ మనము తెలంగాణ వ్యాప్తంగా గులాబీ దండి మొత్తం ఓరుగల్లుకైతే పయనమైంది. ఓరుగల్లులోని ఎలకతుర్తి ప్రాంగణం మొత్తం కూడా ఏర్పాట్లతో సర్వం సిద్ధమైపోయింది. మొత్తం గులాబీ సైన్యం మొత్తం కూడా రానున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా అయితే రానున్న కార్యకర్తలకు కానీ అభిమానులు నేరుగా పార్కింగ్ ప్లేస్ నుంచి నడుచుకుంటూ సభా వేదికకు వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మనకు తెలుసు, మనం చూడొచ్చు, ఒక ఉద్యమ పార్టీగా ఎన్నో సభలు నిర్వహించిన చరిత్ర కలిగిన కేసీఆర్ ప్రతిదీ కూడా తను ఒక ఊహాత్మగా ముందుకు వెళ్తుంటాడు. తన ఆలోచనను పదును పెట్టి ప్రతి ప్రతికూల సమయాన్ని కూడా అనుకూలంగా మార్చుకోగల నైపుణ్యం గల వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభతో తిరిగి 16 నెలలు ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతిపక్షంగా ఉన్న ఒక కేసీఆర్ 16 నెలల తర్వాత ఒక భారీ బహిరంగ సభలో తెలంగాణ వ్యాప్తంగా చరిత్రలో నిలిచిపోయేలాగా దేశంలో ఒక అతిపెద్ద భారీ బహిరంగ సభతో అయితే ప్రజల్లోకి రానున్నారు. మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొల్లింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక పండుగ లాగా ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడికి తండాలుగా అయితే కార్యకర్తలు సంతోషంతో తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతితో ఒక పక్క పాదయాత్రలు, ఒక పక్క ప్రభా బండ్లు, ఒక పక్క ఎడ్ల బండ్లతో ఒక పండుగ లాగా జాతరకు వచ్చినట్లుగా అయితే ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ అట్రాక్షన్ మొత్తం కూడా ఇక్కడ స్టేజ్ ఏదైతే బాహుబలి స్టేజ్ ఉంది, 500 మంది పైగా నాయకులు బాహుబలి స్టేజ్ మీద ఈరోజు సాయంత్రం జరిగే సభలో పాల్గొంటారు. కానీ అక్కడి నుంచి ఒక కేసీఆర్ మాత్రమే ఆ సభలో ఉన్న ఒక కేసీఆర్ ఒకటే ప్రసంగించేలాగైతే మనకు తెలుస్తుంది. 1:30 పైగా కేసీఆర్ స్పీచ్ ఉంటుంది. ఎందుకంటే ఇటు తెలంగాణ వచ్చిందే నిధులు నియామకాలు, అలాంటి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ ఒకప్పుడు తెలంగాణ రాదు అని ఎగతాళి చేసినప్పటికీ అన్నిటిని తలదొగ్గుకొని కేసీఆర్ తెలంగాణను సాధించాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కూడా వచ్చి తర్వాత నిధులు నియామకాలు, ఒక పక్క విద్యుత్ సంక్షోభాన్ని జయించాడు, ఒక పక్క సాగునీరుని రైతులకు అందించాడు, త్రాగునీరు కానీ, ఇటు ఉద్యోగ కల్పన కానీ, ఇటు దళితులు కానీ ఎంతో మందికి పథకాలు క్రియేట్ చేసి ఒక స్వర్ణ లాంటి పరిపాలన కేసీఆర్ అందించాడని చెప్పేసి ఇది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అనేక గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది, ఈరోజు చేతులు చేసిన పరిస్థితి, ప్రజల సంక్షేమాన్ని గాలి వదిలేశారు అని చెప్పేసి ఒక నినాదాన్ని అయితే ప్రజలకు తీసుకెళ్లనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సభ ద్వారా ఒక నూతన ఉత్తేజం అయితే నూతన ఉత్తేజం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లక్షలాదిగా కూడా ఈ కార్యకర్తలు ఈ సభకు స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి. ఎంతో మంది ఈ కేసీఆర్ దగ్గర నుండి చూడాలి, కేసీఆర్ మాట వినాలి అని చాలా సంతోషంతో వస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా వచ్చిన కార్యకర్తలకు కానీ ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇటు నలుదిక్కుల నుంచి వస్తున్న వారందరూ కూడా ట్రాఫిక్ జామ్ కూడా జరగకుండా ఒక పక్క 1100 మంది పోలీసులు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఒక 2000 మంది పైగా వాలంటీర్లు కూడా వారు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ రహదారులు ఎప్పుడు వస్తున్న వాహనదారులకి గైడెన్స్ ఇస్తూ వారిని సభా వేదికకు నేరుగా చేరుకునే విధంగా అయితే వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సభకు వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా భారీ ఎండలు ఉన్న నేపథ్యంలో వారికి తాగునీరు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా
సభలో పాల్గొన్న వారు కొంచెం కూడా నిరాశ చెందకుండా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. భారీగా ఫ్లడ్ లైట్లు, లైటింగ్ తో పాటు ఎల్సిడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 23 పైగా ఎల్సిడి స్క్రీన్లు. ఎందుకంటే ఇక్కడ వారి మెయిన్ కాన్సెప్ట్ కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ చెప్పే ప్రతి మాట కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు వినాలి, చూడాలి అనే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అంతేకాదు మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో సభ నిర్వహించే విషయంలో మాత్రం కేసీఆర్ ని తలదనేవారు లేరు అనే విధంగా అయితే చంద్రశేఖర్ సభ ఏర్పాట్లు అయితే ఉన్నాయి. చంద్రశేఖర్, సభ ఏర్పాట్లు అన్ని పూర్తయినట్లుగా తెలుస్తుంది. అయితే సభ జరగడం ఒక్కటే మిగిలి ఉంది. జనం తరలి వస్తున్న తీరు ఏ విధంగా ఉంది, వచ్చిన ప్రజలు ఏం మాట్లాడుతున్నారు సభ గురించి, అక్కడ ఏర్పాట్ల గురించి? చంద్రశేఖర్, సభకి జనాలు తండాలుగా వస్తున్నారు. రహదారులన్నీ కూడా మొత్తం గులాబీ మయమైపోయాయి. గులాబీ బండ్లో గులాబీ ఒక దండులాగా వస్తున్న పరిస్థితి. ఇక్కడికి వస్తున్న వారు కూడా ఇక్కడ ఉన్న ఏర్పాట్లు చూసి ఇక్కడ భారీ కటౌట్లు, కేటీఆర్ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒక పండుగ వాతావరణం లాగా వాళ్ళు మహిళలు కూడా ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ మేము ఒక పండుగలో పాల్గొంటున్నాం, మేము ఒక దేవుని దగ్గరికి వచ్చినట్లు ఉంది. ఈ రోజు కేసీఆర్ మాట వినాలండి, మేమందరం కూడా ఎంత ఉత్సాహంగా వస్తున్నామో కొంత మనం చూసుకోవచ్చు. మహిళలు నిన్ననే కూడా కొంత మహిళలు రావడం జరిగింది. ఒకరోజు ముందుగానే వచ్చి వారి యొక్క సంతోషంలో పాలు పంచుకోవాలి, మా యొక్క నాయకుడిని మేము దగ్గర నుంచి చూడాలి, మా నాయకుడు ఏం చెప్తాడు, మమ్మల్ని ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారని ఒక సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏర్పాట్లు ఇక్కడ చూస్తే మనకు కని విని ఎరగని ఏర్పాట్లు. ఈ సభ విషయంలో మాత్రం ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ నిర్వహించే ఇలాంటి సభలు చాలా అరుదుగా ఉంటాయి. భారతదేశ చరిత్రలోనే ఈ సభకు ఒక రికార్డ్ గా నిలబడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ పండుగ వాతావరణంలో 25,000 ఆవిర్భావ వేడుకలు అయితే జరుపుకోవడానికి అంతా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. చెప్పి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.